సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనదారులు వేల రూపాయలు ఖర్చు చేసి ఇంధనం కొనుగోలు చేస్తున్న బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం. సుమారు 25,000 జనాభా కలిగిన ఈ టౌన్లో ఏకంగా 8 పెట్రోల్ బంకులున్నాయి. ప్రతిరోజు వేలాది మంది వాహనదారులు ఇక్కడ పెట్రోల్, డీజిల్ ఫిల్ చేయించుకుంటారు. కానీ వినియోగదారులకు చట్టబద్ధంగా కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలో మాత్రం బంకుల నిర్వాహకులు పూర్తిగా చేతులెత్తేశారు. పెట్రోల్ బంకుల్లో ఉచితంగా టైర్లలో గాలి నింపుకునే వసతి ఉండాలి. పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండాలి. మహిళలు, వృద్ధులు, చిన్నారుల కోసం టాయిలెట్లు ఉండాలి. వాహనాల పార్కింగ్కు తగిన స్థలం కేటాయించాలి. ఇవన్నీ నిబంధనల్లో స్పష్టంగా ఉన్న హుస్నాబాద్లోని చాలా బంకుల్లో ఇవేవీ ఆచరణలో కనిపించడం లేవని వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరియు ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్నటువంటి పెట్రోల్ పంపుల లోపల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వచ్చిపోయేటువంటి వాహనదారులకు మరియు ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు టాయిలెట్స్ కానీ, ఆ తర్వాత టైర్లలో గాలి నింపుకోవడానికి కంప్రెషర్స్ కానీ మిగతా సౌకర్యాలు కల్పించడం లేదు. అదేవిధంగా నేమ్ బోర్డులు పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. సివిల్ సప్లై అధికారుల యొక్క పర్యవేక్షణ కరువైంది. మరి ఈ పెట్రోల్ పంపులలో జరుగుతున్నటువంటి కల్తీని అరికట్టడంలో కానీ, ఆ తర్వాత కనీస సౌకర్యాలను పర్యవేక్షించడంలో కానీ సివిల్ సప్లై అధికారులు విఫలమవుతా ఉన్నారు. 4 లైన్ల జాతీయ రహదారులు హుస్నాబాద్ గుండా వెళ్తూ ఉండడంతో రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. కానీ రాత్రి 11:30 దాటితే చాలు మెజార్టీ బంకులు షట్టర్లు దించేస్తున్నాయి. దీంతో అత్యవసర వేళల్లో ఇంధనం దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బంకుల్లో కల్తీ ఇంధనం విక్రయిస్తున్నారనే ఆరోపణలొస్తున్నా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బంకుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్నది. వచ్చిపోయే వాహనదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. వాష్రూమ్స్ కానీ, తర్వాత ఎయిర్కి సంబంధించి కానీ, లైటింగ్ కానీ, పార్కింగ్ కానీ అన్ని విధాల సౌకర్యం కల్పించే విధంగా పెట్రోల్ బంకులు చూడాలని చెప్పి కోరుతున్నాము. ఈ హుస్నాబాద్ పట్టణంలోనే దాదాపు 25,000 మంది పైనగా జనాభా ఉంటుంది. వచ్చిపోయే వాళ్ళు రోజుకు 60,000-70,000 మంది హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాహనాలు పెరిగినాయి. కానీ కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించగా ఉన్నట్టు కనబడుతుంది. ప్రతి పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇంధనం అమ్ముతూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బంకుల నిర్వాహకులు వినియోగదారుడికి కనీస వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తు వీడి హుస్నాబాద్లోని పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఉచిత గాలి, శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందేలా చూడడంతో పాటు కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.